దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక్కొక్క హిస్టరీ గుర్తు ఉంటుంది. అదేవిధంగా ఎవరు మీ ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ అంటే కూడా ఒక్కొక్కల పేరు చెప్తూ ఉంటారు. అయితే ఇది దేశవ్యాప్తంగా జరుపుకునే భారతదేశ ఘనత మన స్వాతంత్ర దినోత్సవం. ఈ దినోత్సవం రోజు ఎవరెవరు అంటే పబ్లిక్లోకి వెళ్ళి వైకే టీవీ వారి యొక్క ఒపీనియన్స్ తెలుసుకోవడమే మా ఈ వైకే టీవీ ప్రోగ్రామ్. అయితే మనతో పాటు మాదిగాని గురునాథం గారు ఉన్నారు. అసలు ఆయనకు తెలిసిన ఈ స్వాతంత్ర దినోత్సవం ఏంటి, ఆయనకు తెలిసిన చరిత్ర ఏంటో అడుగుదాం. సార్, అసలు స్వాతంత్ర దినోత్సవం అనగానే మీకు తెలిసిన చరిత్ర ఏంటి? అసలు చాలా అద్భుతమైన రోజు. ఈ రోజున 80 సంవత్సరాలు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి, ఆ చరిత్ర ఎవరు మళ్ళా తిరగరాయలేనిది ఈ ప్రపంచంలోనే. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1834లో ఒక వ్యాపారం చేస్తామని చెప్పి ఈ దేశానికి కలకత్తాలో అడుగుడిగినప్పుడు అక్కడి నుంచి జరిగినటువంటి 200 సంవత్సరాల ఉద్యమ నేపథ్యం ఈ భారతదేశం ఆవిష్కృతం స్వతంత్ర సమరం. ఆ సమరంలో ఎంతోమంది ఫస్ట్ ఉమెన్గా తిరుగుబాటు చేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయిల తిరుగుబాటు. ఆ తర్వాత వాళ్ళు మనకి ఒకటే చెప్పారు, మన వాళ్ళందరూ ఆ రోజున గో బ్యాక్ బ్రిటిష్ సైమన్ కమిషన్ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆనాడు మన భూముల్ని చెరపట్టి, మన మహిళల్ని చెరపట్టి, మన ప్రాణాలను చెరపట్టి, మనల్ని బానిసలను చేసి వాళ్ళు ఇక్కడ రాజ్యాన్ని స్థాపించి ప్రపంచంలోనే అతి బానిసలుగా చేసినటువంటి భారతీయుల్ని అమానుషంగా మృగాల్లాగా వెంటాడి శ్రమ దోపిడీ చేసి రక్త మాంసాలని చెమటగా మలిచినటువంటి భారతీయులు వాళ్ళ ప్రాణత్యాగాలే ఈ రోజున భారతదేశంలో మనం స్వతంత్ర వేడుకలు చేసుకుంటూ స్వేచ్ఛా వాయువుల్ని అనుభవిస్తున్నామంటే ఎంతోమంది రక్తాలు ధారపోస్తే, రక్త చరిత్రలు తిరగరాస్తే ఈ రోజున ఈ యొక్క భారతదేశంలో స్వతంత్రావనిలో ఆ స్వతంత్రం ఎట్లా వచ్చిందని తెలియనటువంటి యువకులు జన్ ఆల్ఫా, జన్ జీ, ఈ యువతంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సార్, అయితే ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం అనగానే ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ గారు గుర్తుంటారు. మిగతా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఈ స్వాతంత్ర సమరయోధంలో పార్టిసిపేట్ చేశారు. అయినప్పటికీ అంటే ఈనాటి యువతకు కానీ వీళ్ళందరికీ చెప్పాలంటే ఒక మంచి మెసేజ్ ఏమి ఇస్తారు? భగత్ సింగ్ తను అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళు ఉరిదీశారు ఉద్యమం చేస్తుంటే. బిర్సా ముండా గిరిజన నాయకుడిగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉత్తరాఖండ్లో తను తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళ మీదకి ఎదురు తిరిగినప్పుడు అతను ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా మన తెలుగువాడు అల్లూరి సీతారామరాజు మన్యంలో చెప్పి బ్రిటిష్ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రంపచోడవరం, అదేవిధంగా అరకులో పోలీస్ స్టేషన్లు ముట్టడించి సాయుధ పోరాటం చేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందుకొని తను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు ఇత్యాదులు ఎంతోమంది ఈ దేశంలో. సుభాష్ చంద్రబోస్ ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ దేశం కోసం. బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా మహిళల్లో సరోజిని దేవి గారు, అదేవిధంగా ఎంతోమంది త్యాగదనులు ఈ దేశం కోసం త్యాగాలు చేస్తే అమరులైతే నెహ్రూ గారు, గాంధీ గారు ఆయుధం పట్టకుండా, చెంపదెబ్బ కొట్టకుండా, హింస అనే మార్గంలో పోకుండా కేవలం ఏదైతే నిరసన తెలియజేసి ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావటం కోసం ఎవరూ నష్టపోకూడదు అని తనకు తాను శిక్ష వేసుకొని తను 17 సంవత్సరాలు ఖైదీ జీవితం అనుభవించి బ్రిటిష్ వాళ్ళ పాలనలో గాంధీ గారిని దేశద్రోహి కింద ముద్రేసినటువంటి నెహ్రూ గారిని, అదేవిధంగా ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు మొత్తాన్ని కూడా దేశద్రోహులుగా క్రియేట్ చేసినటువంటి అంశం నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో దానికి ఇన్స్పైర్ అయ్యి ఈ రోజున ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆనాడు అంబేద్కర్ గారు ఈ దళితుల పక్షాన స్వతంత్ర పోరాటంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు 1934లో రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరైతే అణగారిపోయి ఉన్నటువంటి అందరికి కూడా 2 ఓట్లు కావాలా అనే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి బ్రిటిష్ రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఆ రోజున ఏదైతే 2 ఓట్ల సిద్ధాంతాన్ని కూడా తీసుకొచ్చి ప్రతిపాదన పెట్టాడు ఆ రోజున అంబేద్కర్ గారు. వాళ్ళతో ఒప్పించాడు. ఎవరైతే బ్రిటిష్ డయర్ ఉన్నాడో ఆ డయర్తో ఒప్పించాడు.
బస్ కావాలని. సార్ అంటే ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం అనగానే ప్రతి ఒక్కరికి వేరు వేరు చరిత్రలు గుర్తొస్తాయి. అసలు మీ చిన్నతనంలో మీ పెద్దలు కానీ మీకు తెలిసిన స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి ఏమంటారు? నాకు చిన్నప్పుడు నేను చూశాను చాలా. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు మాదిగాని వెంకటేశ్వర గారు. ఆయన ఆ రోజు ఉన్నటువంటి స్టువర్ట్ దొరని స్టువర్ట్పురంలో కొట్టాడు. కొడితే ఇల్లు తగలబెట్టేస్తే కట్టుబట్టలతో మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు వేడపాలెంలో. అప్పుడు ఆచార్య రంగా గారు నేను చిన్నతనంలో అంటే నాకు మా తండ్రి గారు చెప్పినటువంటిది అన్ని చూశాను. అప్పుడు ఆ తర్వాత ఆచార్య రంగా గారు, మంతిన వెంకట సత్యనారాయణ రాజు గారు, వీళ్ళందరూ ఆ తర్వాత రామ్ సుబ్బారావు గారని చాలా పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఈ దేశ స్వతంత్రం కోసం వినాశ్రమం అని బాపట్ల దగ్గర ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. అంటే ఎక్కడికక్కడ ఆశ్రమాలు పెట్టేసి ఈ బ్రిటిష్ వాళ్ళని ఎట్ట ఎదుర్కోవాలనేటువంటి క్లాసులు చెప్పేవాళ్ళు. డే అండ్ నైట్ అక్కడ భోజనాలు పెట్టి వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు. అట్లా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడం కోసం అనేక ఆశ్రమాలు పెట్టారు. ఆశ్రమాలకి గాంధీ గారు కూడా వచ్చాడు. వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరిగిన తర్వాత వీళ్ళందరినీ కొండపల్లి సీతారామయ్య గారు మచిలీపట్నంలో, మా తండ్రి గారు, అదేవిధంగా ఆచార్య రంగా గారు, వీళ్ళందరినీ కూడా మచిలీపట్నంలో 6 నెలలు జైల్లో పెట్టారు. అంటే దేశం కోసం ఎంత త్యాగం చేశారు. ఈ సమాజం కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వటానికి కూడా ఆ రోజున రిజర్వేషన్ పోరాటాలు చేశారు. సమాజంలో ఈక్వాలిటీ కోసం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఈ యొక్క భారతదేశ స్వతంత్రావనిలో భాగం అవ్వటం కోసం వాళ్ళు ఆ రోజునే స్వతంత్ర పోరాటంలోనే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం ఉంది. మరి వీళ్ళందరూ కూడా సాకల ఐలమ్మ తెలంగాణలో ఆమె చేసినటువంటి పోరాటం, రజాకార్ పోరాటంలో అక్కడ ఉన్నటువంటి రజాకారులు తరిమి కొట్టడం కోసం, అక్కడ నైజాం నవాబ్ పరిపాలన ఎవరికైతే బానిసలుగా ఉంటున్నారో బ్రిటిష్ వాళ్ళకి ఆ అన్ని సంస్థానాలని వశపరుచుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి పట్వారీ వ్యవస్థను వ్యతిరేకించడం కోసం అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు మహిళలు కూడా ఈ రోజున తెలంగాణ పోరాట సాయుధులు దాన్ని మిగిలిపోయారు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి దేశంలో ఆంధ్రప్రదేశ్లో పింగళి వెంకయ్య గారు ఈ జిల్లావాసి, మన జిల్లావాసి, వారు ఈ రోజున ఈ జెండాని ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వరల్డ్ మొత్తంలో అత్యధిక దేశాల్లో రెపరెపలాడుతుందంటే బికాజ్ ఆఫ్ పింగళి వెంకయ్య గారు. వారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ అటువంటి వ్యక్తులకి మనం పూజించాలా, హక్కును చేర్చుకోవాలా, మనసులో పెట్టుకోవాలా. దేశ స్వతంత్ర ఫలాలు అనుభవించడం కాదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం కాదు. ఆనాడు అన్నారు సర్దార్ పాపారాయుడు ఉన్నప్పుడే, అయ్యా బ్రిటిష్ వాళ్ళు, నువ్వు రాబర్ట్, నేను ఒకటే చెప్తా ఉన్నాను, కూలి చేసేవాడు మావాడు, నాటు వేసేవాడు మావాడు, కుప్ప నూర్చేవాడు మావాడు, దుక్కి దున్నేవాడు మావాడు, మీ ఇంట్లో పని చేసేవాడు మావాడు, మీకు కాళ్ళు పట్టేవాడు మావాడు, ఏంటి మీకు అన్నీ చేసేవాడు మావాడు, కట్టు బానిస భారతీయుడు, కానీ మీ ప్రాణం తీసేవాడు కూడా భారతీయుడే. ఖబర్దారని ఆ రోజున చెప్పినటువంటి మాటలు శంఖారం చెవుల్లో గిర్రింగ్ రింగ్ రింగ్ అనిపిస్తూ ఉంటాయి. ఇది దేశభక్తితో అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పెద్ద పండగ అని కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్వతంత్ర పోరాట యోధులకి మరోసారి నివాళులు. సో చూసారు కదా, చాలా ఇన్స్పైరింగ్ అయితే చరిత్ర గురించి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చిన్నతనం నుండి స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక చరిత్ర గుర్తుంటుంది. అట్లాంటి ఒక చరిత్రే ఇప్పుడు గురునాథం గారు కూడా చెప్పారు. వారి యొక్క చిన్నతనంలో వారి తండ్రి నుండి ఏదైతే చరిత్ర ఆయన గుర్తుపెట్టుకున్నారో అదే చరిత్ర కూడా మనకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్ర సమర యోధులకు సంబంధించి చాలామంది, అంటే మనకు తెలియని చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా మంచి విషయం. ఈ పండుగ చాలా మంది, అంటే దేశవ్యాప్తంగా అందరూ కలిసి ఏకత్వంలో భిన్నత్వం అంటారు, అలా చేసుకునే ఈ పండుగకి అందరూ కూడా దేశభక్తిని చాటాలని కూడా గురునాథం గారు అంటున్నారు. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అంటూ భారతీయులందరూ కలిసిగట్టిగా చేసుకునే ఏకైక పండుగ మన భారతదేశం స్వతంత్ర దినోత్సవం. స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలు చేసుకుంటూ ఉంటున్నారు. ఈరోజు అత్యంత వైభవంగా కూడా ఊరు వాడ పల్లెలో ప్రతి ఒక్కరు కూడా రెపరెపలాడే మన స్వతంత్ర
స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి మన జెండాని ఎగరవేస్తూ కూడా ఈ వేడుకలను చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైకే టీవీ ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు గాథలు అంటే స్వతంత్ర దినోత్సవం అనగానే ప్రతి ఒక్కరికి ఏవైతే వారికి సంబంధించిన ఇండిపెండెన్స్కి సంబంధించిన చరిత్రలు ఏవి గుర్తున్నాయని బయటకు తీయడమే ఈ స్వతంత్ర దినోత్సవానికి వైకే టీవీ స్టోరీ రూపంలో వస్తుంది. మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించి స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి, అసలు ఆ చరిత్ర ఏంటి అనేది అడుగుదాం. సార్, మీ విజన్లో అసలు స్వతంత్ర దినోత్సవం అనగానే మీకు గుర్తొచ్చే ఒక చరిత్ర? మన భారతదేశం అనేక దేశాల నుంచి వ్యాపార నిమిత్తం మన దేశం మీదకి వచ్చి ఇక్కడ మన బలహీనతలన్నీ వాళ్ళు ఆసరాగా తీసుకుని మన దేశాన్ని స్వాధీనపరచుకుని మనకు రాజులుగా ఉండి మనల్ని పరిపాలించాలని చూసిన సమయంలో మరి అనేక మంది మన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి మా దేశంలో మీరు పరిపాలన చేయటం ఏంటి, మా దేశాన్ని మేమే పరిపాలించుకోగలం, మా ఆస్తులు మాకు ఇవ్వండి, మా వ్యాపారం మేము చేసుకోగలమని తిరుగుబాటు చేసి ఎంతోమంది త్యాగనీయులు చనిపోయారు, ఎన్నో కోల్పోయారు స్వతంత్ర దినోత్సవం కోసం, స్వతంత్రం కోసం. వారందరి త్యాగాలతోనే మనకి ఈ 80వ స్వతంత్రం జరుపుకునే అవకాశం మనకు వచ్చింది. చాలా సంతోషం. ఆ రోజు మన పూర్వీకులు స్వతంత్రం కోసం ఏ విధంతో పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారో ఆ స్వతంత్రం, నిజమైన స్వతంత్రం మన భారతదేశంలో అమలు జరగాలి. దానికి ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న వారందరూ కూడా ముందుకు రావాలి. ప్రత్యేకించి ఒక న్యాయవాదిగా నేను నా వేదన ఏంటంటే యూత్ అంతా ఎడ్యుకేషన్ అయిపోయిన యూత్ అంతా కూడా ప్రపంచ దేశాలు వెళ్ళిపోతున్నారు ఉపాధి లేక. ఇవాళ అమెరికా లాంటి దేశంలో భారతదేశం నుంచి వచ్చిన వాడు 40 లక్షల మంది ఉన్నారు అని చెబుతున్నారు. 80 ఏళ్ల స్వతంత్రంలో మనం సాధించింది ఏమిటి అని ఆలోచన చేస్తే ఒక పిల్లోడు చదువుకుని ఇంకొక దేశం బ్రతుకు తెరువు కోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా అనే వేదన నాకు కొంచెం ఉంది. నిజమైన స్వతంత్రం ఏమిటంటే ప్రపంచ దేశాలు మన దగ్గరికి వచ్చి బ్రతుకు తెరువు వెతుక్కునే రోజులు వచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం అని నేను కోరుకుంటున్నాను. మన దేశం నుంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. ఏ రకమైన ఎడ్యుకేషన్ చేసినా, ఇంజనీర్ అవని, డాక్టర్ అవని, జర్నలిస్ట్ అవని, లాయర్ అవని, ఎవరైనా కూడా ఇక్కడే ఉండి మన దేశం కోసం పాటుపడే రోజులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉపాధి కల్పించే రోజులు కలిగించాలని కూడా నా విజ్ఞాపన చేస్తున్నాను. సార్, అంటే ఇండిపెండెన్స్ డే అనగానే మన చిన్నతనంలో ఎవరో ఒకరు మనకి స్వతంత్రం ఇలా వచ్చింది, లేదా పుస్తకాల్లో చదువుకోవడం ఇలా ఉంటుంది. మీ చిన్నతనంలో పుస్తకాల్లో చదివారా, లేకపోతే మీ పెద్దవాళ్ళ దగ్గర నుండి స్వతంత్ర దినోత్సవం యొక్క చరిత్ర ఎలా తెలుసుకున్నారు? ఆనాడు మరి మనకి అల్లూరి సీతారామరాజు గారు మనకు స్వతంత్రం కావాలి, బ్రిటిష్ వాడిని ఎదిరించాలి, ఎలా ఎదిరించాలో తెలియని రోజులు. ఆ రోజులు మన దగ్గర తుపాకులు లేవు, మన దగ్గర బాంబులు లేవు. కేవలం కొంతమందిని కూడగట్టి వాళ్ళని ఎదుర్కొని బాణాలతోనూ కర్రలతోనూ ఎదుర్కొని వాళ్ళు తుపాకులతో మీదకు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి నా దేశం స్వతంత్రం కోసం నేను ప్రాణాలు ఇస్తాను అని ఆయన నిలబడి వాళ్ళు కాలుస్తుంటే ఆయన గుండెని అప్పగించిన గొప్ప త్యాగనిరత కలిగిన అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన దేశంలో మనం ఉండటం, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఉండటం చాలా గర్వించదగిన విషయం. అది మనం పుస్తకాల్లో చదువుకున్నాం, సినిమాల్లో చూసాం. అలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు మన విజయవాడ పట్టణం నుంచి ఈ 3 రంగుల జెండా, స్వతంత్ర దినోత్సవం నాడు 3 రంగుల జెండా ఎగరవేస్తున్నామంటే పింగళ వెంకయ్య గారు ఆనాడు భారతదేశం మొత్తంలో నుంచి ఇక్కడ ఈ 3 రంగులు ఉండాలి అని దాన్ని సిద్ధపరిచినప్పుడు భారతదేశం అంతా యాక్సెప్ట్ చేయటం, 3 రంగుల జెండా ఏ దేశంలో ఉండి చూసినప్పటికీ కూడా నా భారతదేశంలో మా విజయవాడలో పింగళ వెంకయ్య గారు ఇది సిద్ధపరిచాడనే ఆనందం కలుగుతూ ఉంటుంది. సార్, అంటే ఇప్పుడు చాలామందికి మనం ఈ ఫ్రీడమ్ ఫైటర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాము, మనం ఇలా లైఫ్లో ఇలా ఎదగాలి. మీకు స్టార్టింగ్ నుండి చిన్నతనంలో ఉండి పలానా ఫ్రీడమ్ ఫైటర్ని చూసి నేను ఇంత ఇన్స్పైర్ అయ్యాను అని ఎవరైనా ఉన్నారు? మరి మనం ఝాన్సీ లక్ష్మీబాయి గారు,
అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరినీ కూడా మా పిల్లలకి మేము ఖచ్చితంగా చెబుతాం. ఇవాళ ఎంత హ్యాపీగా మీరు భారతదేశంలో తిరగగలుగుతున్నారు, ఎంత హ్యాపీగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం, ఎంత హ్యాపీగా మనం కాలేజీలో మనం చదువుకోగలుగుతున్నామంటే వాళ్ళందరూ త్యాగాలేనని పిల్లలకి మేము ఖచ్చితంగా చెప్తూ ఉంటాం. ఇలాంటి స్వతంత్ర దినోత్సవం వచ్చిన రోజున ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతారు, ఏంటి స్వతంత్రం అంటే ఏంటి, ఏమైంది, ఎవరికన్నా బానిసలుగా ఉన్నామా, ఎవరన్నా మన మీద అజమాయిష్ చలాయించారా అన్నప్పుడు ఇవన్నీ మేము చెబుతాం ఖచ్చితంగా. సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, మరి ఎంతోమంది, గాంధీ గారు ఆ రోజున అహింసావాదాన్ని తీసుకొచ్చి మనం తిరుగుబాటు అంటే హింసతో కాదు, అహింసతో, ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించాలి, మనం మౌనంగా ప్రదర్శన చేయాలి అని మన విజయవాడ కూడా వచ్చాడని చరిత్రలో రాయబడి ఉంటుంది. ఆయన ఎక్కడెక్కడికి వచ్చాడో, ఏ ప్రదేశాలకు వచ్చాడో, ఇక్కడ గాంధీ గారు వచ్చేలేడంట అనేది మనకి చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. ఆనాడు మన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంటే మరి ఆయన ఎక్కడో ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో వచ్చి విజయవాడలో కూడా చైతన్యం తీసుకొచ్చిన గాంధీ గారిని తలుసుకుంటున్నప్పుడు మరి అందరి త్యాగాలే ఇవాళ మనం ఇంత హ్యాపీగా ఉన్నామనేది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. సో చూసారు కదా, చరిత్రలు ఎవరు రాయరు, చరిత్రలు సృష్టించబడతాయని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇన్స్పైర్ చేసే ఒక్క దేశభక్తి, ఒక ఇన్స్పిరేషన్, ఒక స్టోరీ ఉంటుంది. అలాగే ఆయన చెప్పిన దాని ప్రకారం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు కానీ, మహాత్మా గారు కానీ, నెహ్రూ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా దేశ పోరాటానికి, దేశ స్వతంత్రానికి పోరాటం చేసి ఆ రోజు వాళ్ళు త్యాగం చేస్తేనే మనకి ఈరోజు ఈ లైఫ్ వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి చాటాల్సిన రోజు, దేశభక్తికి ముందుకు రావాల్సిన రోజు అని కూడా అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా కలిసి జరుపుకునే ఒకే ఒక పండుగ అది స్వతంత్ర దినోత్సవం. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క స్వతంత్ర దినోత్సవం అంటే, వారి యొక్క చరిత్రలు అంటే చిన్నప్పటి నుండి వింటూ ఉన్న చరిత్రలు కానీ, ఇప్పుడు స్వతంత్రం అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వతంత్రం అంతా మనకి దేశభక్తులు త్యాగం చేసిన జీవితం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. అలాంటి ఒక చరిత్ర చెప్పడానికి మనతో పాటు డాక్టర్ పి జగదీష్ ఉన్నారు. ఆయుర్వేద ప్రవీణులు, అంటే ఆయుర్వేదంలో చాలా వరకు ఆయన ఆయుర్వేదానికి సంబంధించి ప్రతి ఒక్క రీసెర్చ్ కూడా చేశారు. అయితే ఆయన ప్రొఫెషన్కి సంబంధించి ఈ స్వతంత్రానికి సంబంధించి ఎలాగా చెప్తారనేది మనం తెలుసుకుందాం. డాక్టర్, అసలు మీరు ఆయుర్వేదం డాక్టర్, అసలు ఆయుర్వేదంకి సంబంధించి ఇటు రావాలని అంటే ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం అండి. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అండి. నా పేరు డాక్టర్ జగదీష్ అండి. డాక్టర్ ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్గా నేను పనిచేస్తున్నానండి. గత 30 ఏళ్ళుగా నేను ఆయుష్ డిపార్ట్మెంట్లో వైద్యాధికారిగా ఉంటూనే ఈ మధ్య మెడికల్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ ఇస్తూ నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. సో మాకు జనరల్ చిన్నప్పటి నుండి కూడాను ఇండిపెండెన్స్ డే అంటే ఒక ఉత్సాహం, ఒకలాంటి దేశభక్తి, ఒకలాంటి ఎక్కడ తెలియనట్టు ఒక ఆనందం మాకు కనబడేదండి. మేము స్కూల్లో చదువుతున్న రోజుల్లో కానీ, కాలేజీలో చదువుతున్న రోజుల్లో కూడాను ఒకలాంటి దేశభక్తితో మేము చాలా యాక్టివ్గా ఆ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మేము పార్టిసిపేట్ జరిగిందండి. సో ఈరోజు ఇప్పుడు మన ఈ స్థితిలో ఈ యొక్క భారతదేశము విద్య, వైద్య, ఆరోగ్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేకమైనటువంటి పురోభివృద్ధి సాధించింది. మనం చాలా సాంకేతికంగా కూడా చాలా ముందులో ఉన్నాం. మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం యొక్క మన యొక్క పతంగం అనేది, మన యొక్క కీర్తి చాలా గొప్పగా ఉంటుంది. మన యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అభివృద్ధిని సాధించగలిగాం. మనం దీనికి కారణం ఏంటంటే భారతీయులు ప్రతి ఒక్కరు కూడాను ఒక అంకిత భావంతో వారి యొక్క విధులు నిర్వహించడం వల్లనే సాధ్యమైందని నేను అంటున్నాను. ఇప్పుడు మేము ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మా యొక్క ఆయుష్ సిస్టమ్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ డేలో ఉండేది, సిస్టమ్ ఉండేది, ఒకలాంటి వైభవంతో ఉండేది. అప్పట్లో క్రమానుకూలంగా ఆయుష్ సిస్టంలో ఒక శాస్త్ర సాంకేతిక అనే వాటిని జోడించి అధునాతనమైనటువంటి పద్ధతులతో ఆయుష్ సిస్టమ్ అనేది ప్రజలకు మేము అందించగలుగుతున్నాం. మేము ఇప్పుడు నవడేస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ సిస్టమ్ సంబంధించినటువంటి చాలా పురోభివృద్ధి కనబడుతుందండి. లాస్ట్ జరిగినటువంటి 2015 నుండి
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ యోగా డే అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అలానే 2025లో మన జరిగినటువంటి యోగాంతర సంబంధించినటువంటి యోగా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిగింది. అలానే 26లో కూడా మన జరిగినటువంటి 14 days యోగాంతర సంబంధించినటువంటి ఆయుష్ సిస్టమ్ అనేది ఒక వైద్య శాస్త్ర రంగంలో కాకుండా అనేక విధాలుగా సోషల్ అండ్ అంటే వ్యాధులని ముందు జాగ్రత్త చర్యలు దాని అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లోను క్యూరేటివ్ ఆస్పెక్ట్స్లో ఆయుష్ సిస్టమ్ అనేది పనిచేయడం జరుగుతుందండి. మనం డాక్టర్ అంటే ఇప్పుడంటే హాస్పిటల్స్ వచ్చాయి, ఇట్లా మెడిసిన్స్ వచ్చాయి, మీ ఆయుర్వేదం ఇవి వచ్చినాయి. మరి పూర్వకాలంలో అప్పట్లో ఇండిపెండెన్స్ అప్పుడు ఈ సమరయోధులు కానీ పోరాట సమరయోధులు గాయపడుతూ ఉండేవారు. అప్పుడు మెడికేషన్ ఏంటి డాక్టర్? అంటే అప్పుడు కూడాను మనకి చాలా ఇది ఆయుష్ సిస్టము ఆయుర్వేదం అనేది చాలా పురాతన వైద్యం అండి. వేదకాలం నుండి కూడాను ఆయుర్వేదం అనేది భారతదేశంలో ప్రాక్టీసులు ఉన్నటువంటి వైద్య శాస్త్రం అండి. బిఫోర్ ఇండిపెండెన్స్లో కూడాను అనేకమైనటువంటి ఎపిడమిక్ వ్యాధుల్లో కానీ ప్లేగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇలాంటి వ్యాధుల్లో ఆయుర్వేదం సంబంధించినటువంటి అనేక ఔషధాలు సమర్థవంతంగా వాటిని ఉపయోగించి వ్యాధులను అరికట్టడంలో మనకు భారతదేశ చరిత్రలో మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు అధునాతన వైద్యం అనేది చాలా డెవలప్ అయ్యి మోడర్న్ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వాటి యొక్క గుర్తింపు ఉండడం వలన ఆయుష్ సిస్టమ్ అనేది కాస్త ఇది అనేది కనిపిస్తుంది అనిపించే తప్ప అదర్వైజ్ ఆయుర్వేద వైద్యం అనేది ప్రతి ఒక్కరూ తెలుసు. భారతీయ వైద్యులందరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగిస్తున్నారు, ఆయుర్వేద మందులను ఉపయోగిస్తున్నారు. ఆయుష్ సిస్టమ్ కూడాను చాలా చక్కటి వైద్య సేవల్ని అందించగలుగుతుంది. అయితే బిఫోర్ ఇండిపెండెన్స్ డే ఆయుష్ సిస్టమ్ ఉన్నది ఆయుర్వేదం ఉన్నది చాలా చక్కటి అప్పుడు కూడాను ఇలాంటి సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు ఆయుర్వేదం మోడర్నైజ్ చేయబడింది. అంటే మోడర్నైజ్ మీన్స్ అధునాతనమైన పద్ధతులను ఉపయోగిస్తూ ప్రజలకి వైద్యాన్ని అందించగలుగుతుంది అన్నది అది ఒక ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ విధానం టెక్నాలజీ ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్ మీకు తెలిసి మీకు సంబంధించి చిన్నప్పటి నుండి పలానా దేశభక్తుడు అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఈ ఫ్రీడమ్ ఫైటర్ని చూసి ఈ విలువలు నేర్చుకున్న అనేవారు ఎవరైనా ఉన్నారు? అంటే ఇప్పుడు చాలామంది మనకి భారతదేశంలో యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉన్నారు. వారి యొక్క ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్కరు చాలా ఒక్కొక్క రాష్ట్రంలో వారు యొక్క దీన్ని దేశభక్తులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, తర్వాత అలానే లాలా లజపతి రాయ్ ఉన్నారు, తర్వాత మన రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు ఉన్నారు. అలానే చాలామంది గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం రావడంలో ప్రధాన భూమికి పోషించినటువంటి శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి గాంధీ గారు వాళ్ళు చాలామంది దేశభక్తులు ఉన్నారు. స్ఫూర్తి అందరి దగ్గర నుండి తీసుకోవడం జరిగిందండి. భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్మించడంలో రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కూడాను మేమందరం కూడాను పొందగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు మేము అదే స్ఫూర్తితో మా యొక్క ఆయుష్ సిస్టాన్ని మేము అభ్యున్నతి వాటిని యొక్క దీన్ని చేయడంలో కూడా మేము అందరి దేశభక్తులు అందరి యొక్క స్ఫూర్తిని పొంది మేము డెడికేటెడ్గా వైద్యం అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను మేము. సో ప్రతి ఒక్కరు చరిత్ర చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రంగంలో కానీ పోలీస్ కానీ అడ్వకేట్ కానీ డాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క రంగాల్లో ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్తో ఉంటూనే ఉంటారు. మహాత్మా గాంధీ అంటే మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ నుండి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసి మనకు తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వరకు ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలని డాక్టర్ పి జగదీష్ అంటూ ఉన్నారు. అదేవిధంగా ఆయుష్ అనేది ఎంత పాత్ర పోషించింది, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎంత పాత్ర పోషించింది, ఇండిపెండెన్స్ తర్వాత ఎంత పాత్ర పోషించింది అని కూడా చెప్పారు. భారతదేశం అంటే ప్రతి ఒక్కటి ఫ్రీడమ్ మాత్రమే కాదు, అప్పట్లో ఇండిపెండెన్స్ డేకి అంటే మనకి స్వాతంత్రం రాకముందు ఏవైతే జబ్బులు వచ్చినాయో ఏవైతే గాయాల పాలయ్యారో మన దేశభక్తులందరూ వారికి సంబంధించిన మెడికేషన్ ఎలా తీసుకున్నారో అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.